హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజా పూలతోటి గోరింటాకు అయితే చేస్తున్నానండి. చాలా బాగా పండుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. వీలైతే వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా మంచి కలర్ వస్తుందండి. ఆర్గానిక్గా గులాబీలు అదేవిధంగా తమలపాకులతోటి మనము ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకొని 6 నెలలు నిల్వ ఉండేలాగా స్టోర్ చేసుకోవచ్చండి. ఒకసారి తయారు చేసుకున్నామంటే 6 మంత్స్ వరకు మనకు చక్కగా స్టోర్ ఉంటుంది. పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీకు వీడియోస్ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు. ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మనం. మనకిది నెయిల్స్కి కూడా పండుతుంది. కాకపోతే అరిచేతిలో పండేంతగా కాకుండా నెయిల్స్కి అయితే కొద్దిగా తక్కువ పండుతుంది. నెయిల్స్కి కూడా ఎర్రగా కావాలంటే 2 సార్లుగా మనము దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకున్నామంటే నెయిల్స్కి కూడా చాలా డార్క్గా ఉంటుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే 3 to 4 డేస్ అయితే ఉంటుందండి. ఇంక అంతకు మించి ఏమీ చేతికి ఉంచుకోం కదండి. 3 to 4 డేస్ వరకు అయితే ఆగుతుంది. చూస్తున్నారు కదండి. ఈ డిజైన్ ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. 100% ఎర్రగా అయితే పండుతుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. ఈ విధంగా న్యూస్ పేపర్ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పిన్ పేపర్ లేదంటే నార్మల్ న్యూస్ పేపర్ ఉంటే ఒక 4 మడతలు ఉండేలాగా మీరు ఫోల్డ్ చేసుకోండి. కొద్దిగా మందంగా ఒక 4 మడతలు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి. సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక పేపర్ కూడా మందంగా ఫోల్డ్ చేసుకొని మందంగా ఉండాలండి. ఇక మనం ఎప్పుడు తయారు చేసేటువంటి మెహందీ లిక్విడ్, మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఈ బౌల్ని చాలాసార్లు చూసే ఉంటారు. నేనైతే ఇక మెహందీ లిక్విడ్ కోసమే పెట్టుకున్నానండి. ఇది దాదాపుగా మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇందుట్లో నేను మీకు చాలా వీడియోస్ అయితే చూపించాను కదండి. ఇక ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి న్యూస్ పేపర్ని. ఈ విధంగా ప్లేస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఫస్ట్ టైం కొత్త గిన్నెను యూజ్ చేసినా కూడా అస్సలు గిన్నె అయితే మాడదండి. పేపర్ని జస్ట్ పక్కకు అలా తీసేయచ్చు. గిన్నె క్లీన్ చేసే అవసరం అయితే అసలు ఉండదు. ఇక తమలపాకుల్ని కట్ చేసుకొని వేసుకోండి ఇందులో. ఇది చిన్న పిల్లలకి కూడా పెట్టవచ్చు, పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. 6 మంత్స్ దాకా స్టోర్ ఉండేలాగా మనము స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మనం తయారు చేసుకున్నప్పుడు ఎలాగ స్మెల్ ఎలాగ ఉంటుందో 6 మంత్స్ వరకు సేమ్ అలాగే ఉంటుంది. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి తమలపాకుల్ని. తమలపాకులో చాలా మెడిసిన్ గుణాలు ఉన్నాయండి. మన హెల్త్కి అయితే చాలా మంచిది తమలపాకు. ఇక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది రోజా పూలు అండి. గులాబీలు కానీ రోజాలు కానీ ఈ వీటిలో అయితే మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి నేను పన్నీర్ రోజాలు తీసుకున్నానండి. మన హెల్త్కి బ్యూటీకి ఇవి మన పన్నీర్ రోజాలను ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇదివరకు అయితే ఈ పూలు మార్కెట్లో పెద్దగా దొరికేవి కాదు, కానీ ఈ మధ్య అయితే చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి ఈ పూలు. ఇక ఈ విధంగా మధ్యలో గ్యాప్ ఇచ్చి చుట్టూరా సర్దుకోవాలి. కావాలనుకుంటే ఇంకొకటి తమలపాకు కూడా వేసుకోండి. తమలపాకు మన గోరింటాకులకే కాదండి, మనకు తమలపాకు హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు తమలపాకులతోటి. అప్కమింగ్ వీడియోస్లో 1 by 1గా అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. ఆ తర్వాత పాత ప్రమిద ఉంటుంది కదండి, ఈ ప్రమిదను కూడా మీరు చూసే ఉంటారు. నేను ఒక ప్రమిద ఒక గిన్నె సపరేట్ పెట్టేసుకున్నానండి మెహందీ కోసం. ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో నేను ట్రై చేసి మీకు చూపిస్తూనే ఉంటానండి. ఇది వచ్చేసి టీ పౌడర్ అండి. ఏ టీ పౌడర్ అయినా పర్లేదు, ఫలానా టీ పౌడర్ అని ఏం లేదు. మనకి ఏది అవైలబుల్లో ఉంటే టీ పౌడర్ అది వేసుకోవచ్చు. లేదంటే 1 రూపీ ప్యాకెట్ ఉంటుంది కదండి టీ పౌడర్, అది కూడా ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. 1 రూపీ జెమినీ టీ పౌడర్ మనకు దొరుకుతుంది కదండి షాప్లో, అది 1 రూపీ ప్యాకెట్ అయినా సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా షుగర్ కానీ కొద్దిగా బెల్లం కానీ మీ ఆప్షన్ అండి. బెల్లం అయితే మనకి కొంచెము ఎక్కువగా వస్తుందండి. షుగర్ యాడ్ చేసుకున్నామంటే లిక్విడ్ అనేది మోతాదు కొద్దిగా తక్కువగా వస్తుంది.
చూస్తున్నారు కదండి, మధ్యలో ప్లేస్ చేసుకోండి. లేదంటే తయారైనటువంటి ఈ మెహందీ మిశ్రమం ఏదైతే ఉంటుందో అది చుట్టుపక్కల అంతా పడిపోతుంది. మధ్యలో ప్లేస్ చేసుకున్నారంటే మనకు మెహందీ లిక్విడ్ అనేది బాగా వస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిమ్లోనే పెట్టుకోవాలండి. దయచేసి సిమ్లోనే ఉంచుకోండి. ఫ్లేమ్ హైలో ఉంచుకోవడం వల్ల ఏంటంటే తయారైపోయినటువంటి లిక్విడ్ ఏదైతే ఉంటుందో మనము కొద్దిగా అబ్జర్వ్ చేసుకోకపోయినట్లయితే మొత్తం అంతా కూడా ఆవిరైపోతుంది. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. మనకు స్మెల్ అయితే మంచిగా మనకు అప్పుడే అర్థమవుతుందండి. ఇక గోరింటాకు లిక్విడ్ తయారైన తర్వాత మనకు ఇక్కడ పొగలాగా వస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తానండి, ఎలాగ ఇది తయారైందని మనకు ఎలాగ అర్థమవుతుంది అని చెప్పేసి. డెఫినెట్గా సిమ్లోనే ఉంచుకోండి. ఈ విధంగా గ్యాప్ లేకుండా చూసుకోవాలి. గిన్నెకు మధ్యలో పైన మనము వాటర్ పెట్టుకున్నాం కదండి, ఆవిరిపోకుండా చూసుకున్నట్లయితే మెహందీ లిక్విడ్ అనేది మనకు ఎక్కువగా వస్తుంది. మీరు ఎక్కువసేపు ఉంచుకున్నట్లయితే ఇదంతా ఆవిరైపోతుందండి. మనం మధ్యలో ఒకసారి ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే చెక్ చేసుకోండి. ఇక లిక్విడ్ అయితే తయారైపోయిందండి. ఒక 4 మినిట్స్ తర్వాత నేను చూశానండి. చూస్తున్నారు కదండి, లిక్విడ్ అయితే తయారైపోయింది. గిన్నె కూడా అసలు మాడదండి. మనము జస్ట్ పేపర్ని అలా పక్కకు తీసేసుకోవచ్చు. ఇంకా సేపు ఉంచుకుంటే మాత్రం ఇంకా 1 మినిట్ 2 మినిట్స్ ఉంచుకుంటే మాత్రం ఇంకా ఇప్పుడు మనకి ఎంత లిక్విడ్ వచ్చిందో అంత వస్తుందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది కదండి ఆవిరంతా. ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే ఇంకా వచ్చిండేది. నేనైతే 3.5 మినిట్ 4 మినిట్కే తీసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా పేపర్ సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడా కూడా పక్కన ఏమీ పడదు. మీరు నార్మల్ కొత్త బౌల్తో కూడా చేసుకున్నా కూడా మీకు ఎలాంటి గిన్నెకు మనము తర్వాత రుద్ది క్లీన్ చేసే అవసరం ఉండదండి. గిన్నెకైతే ఎలాంటి మాడు ఇలాంటిది ఏమీ ఉండదండి. ఇలాంటి ఇది లిక్విడ్ కూడా అంటదు. జస్ట్ పేపర్ని అలా తీసేయచ్చు పక్కకి. ఇక మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని ఒక గిన్నెలోకి కొద్దిగా తీసుకోండి. ఇది కొద్దిగానే మనకు 2 చేతుల వరకు వస్తుంది. మిగిలినటువంటి లిక్విడ్ ఒక చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి, చిన్నవి, వాటిలోనూ స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మనకు చక్కగా నిలువ ఉంటుందండి. ఇంకొక స్పూన్ తీసుకొని ఈ లిక్విడ్ ఎక్కువ లూజ్గా కాకుండా అలాగే థిక్గా కాకుండా మిక్స్ చేసుకోండి. లూజ్గా ఉండడం వల్ల ఏంటంటే మనం డిజైన్ వేసుకున్నప్పుడు అంతా జారుడుగా ఉంటుంది కాబట్టి మనకు డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఉండలు ఏమీ లేకుండా ఈ విధంగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. బయట మనం హెన్నా డిప్స్ కొంటూ ఉన్నాం కదండి, అవి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనము పౌడర్ తోటి మనం తయారు చేసుకోవచ్చండి. ఫేస్కి రాసుకుంటాం కదండి పౌడర్, దాంతో మనము హెన్నా డిప్ అయితే తయారు చేసుకోవచ్చు. అప్కమింగ్ వీడియోస్లో ఒక 2-3 డేస్లో అది కూడా నేనైతే అప్లోడ్ చేస్తానండి. మనకి ఈజీగా బయట ఏమీ కొనాల్సిన అవసరం ఏమీ లేకుండా టాల్కమ్ పౌడర్ తోటి హెన్నా డిప్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చినటువంటి డిజైన్ని పెన్నుతో వేసుకున్నామంటే ఈజీగా వేసుకోవచ్చండి. డిజైన్ వేసేది కూడా చూపించండి అని అడుగుతున్నారు, అందుకే డిజైన్ వేసేది అయితే చూపిస్తున్నానండి, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి. ఈ విధంగా మనము డిజైన్ వేసుకున్న తర్వాత మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదండి, అగ్గిపుల్లతోటి డిజైన్ వేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే అగరబత్తి వెలిగించిన తర్వాత రిమైనింగ్ పుల్ల ఉంటుంది కదా, దాంతో కూడా మనం మంచిగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. ఈ డిజైన్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత మనం క్లీన్ చేసాక కూడా చాలా బాగుంటుందండి డిజైను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది ఏంటని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి అని కూడా అడగండి. డెఫినెట్గా నేనైతే వీడియో 100% చేస్తాను. ఈ విధంగా సింపుల్గా వేస్తున్నానండి డిజైన్ అయితే. ఇది చిన్నపిల్లలకి వేయడానికి కూడా చాలా బాగుంటుంది డిజైను. ఎక్కువసేపు డిజైన్ వేస్తే వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు కదండి. ఈ విధంగా సింపుల్గా వేశారంటే లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. ఇక ఫింగర్ టిప్స్కి వచ్చేసి ఈ విధంగా షేడ్ నేను నార్మల్ ఫింగర్తోనే షేడ్ ఇస్తున్నానండి. ఇది నెయిల్స్కు కూడా పెట్టుకోవచ్చు అండి, కాకపోతే ఇంత డార్క్ కలర్ రాదు, కొద్దిగా తక్కువ వస్తుందండి. మనము క్లీన్ చేశాక మళ్ళీ ఒకసారి పెట్టుకున్నామంటే 2 టైమ్స్ పెట్టుకున్నామంటే నెయిల్స్కి చాలా మంచి కలర్ వస్తుంది.
చూడండి, ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. ఇది డ్రై అయితే సరిపోతుంది. నేను డ్రై అయ్యేంత వరకు కూడా ఉంచుకోలేదండి. పూర్తిగా డ్రై అయ్యిందంటే మనకు సరిపోతుంది. లేదంటే మనము కొద్దిగా తడిగా ఉన్నప్పుడు కూడా క్లీన్ చేసుకోవచ్చు. తెగడా ఏముండదండి, మంచిగా వస్తుంది కలర్ అయితే. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మంచి కలర్ అయితే వస్తుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఈ డిజైన్ ఎలా అనిపించింది, ఈ వీడియో ఎలా అనిపించిందని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో అయిపోయాక ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నెక్స్ట్ వీడియోస్లో ఒక 2-3 వీడియోస్ తర్వాత అయితే నేను హెన్నా డిప్ అయితే తయారు చేస్తానండి. ఇంతవరకు ఇది చేతికి పోదు కదండి. నేను హెన్నా డిప్ వీడియో చేసినా కూడా నా చేతికి ఇది పొయ్యి ఉండాలి కదండి. అప్పుడే నేను మీకు పెట్టుకొని చూపించగలుగుతాను. ఇది వచ్చేసి 3 to 4 days ఉంటుందండి. మినిమం ఒక 4 days అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ 4 days తర్వాత నేను వీడియో అయితే చేస్తానండి, హెన్నా డిప్ వీడియో. ఈ మధ్యలో నేను మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ అయితే చేస్తానండి. కిచెన్ టిప్స్ కానీ ఏవో ఒకటి మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను ముందుకు వస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని చెప్పి కమెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.